ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. మనకు చాలినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, అనంతమైన శక్తిని కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. ఆ దేవుడు యేసు క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, ఎన్నుకున్నాడు. తన రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. మనము ఆయన పోలికలోనికి నిర్మించబడుటకు, మార్చబడుటకు వాక్యమును, ఆత్మ ఖడ్గమైన వాక్యమును మనకు దయచేశాడు. దేవునికి వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితులై రాసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చేద్దాం. అపోస్తలుడు, శిష్యుడు, యేసు క్రీస్తు యొక్క దాసుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రెండవసారి రాస్తూ 3వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 3:15. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద నున్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును. ఈ రాసినటువంటి ఈ పదాల నేపథ్యము, అక్కడ ఒక సంఘము, క్రైస్తవ సంఘము. ఆ క్రైస్తవ సంఘము ఎలాగున్నది అంటే, ఎట్లా ఏర్పడింది అంటే, సువార్త వినుట ద్వారా అంతకు మునుపు యూదా మతములో ఉన్నటువంటి వారు క్రీస్తును అంగీకరించారు. మరియు అన్య మతాలుగా ఉన్నటువంటి వారు క్రీస్తును అంగీకరించారు. రకరకాలైనటువంటి ప్రజలు క్రీస్తును అంగీకరించి కొరింథీ అన్నటువంటి ప్రాంతంలో వారు ఆరాధన చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సంఘానికి అపోస్తలులు, సువార్తికులు, కాపరులు, ప్రవక్తలు, బోధకులు ఎంతోమంది ఉన్నారు. వారిలో పౌలు గారు ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దర్శిస్తున్నాడు. అయితే ఆ సంఘంలో కొన్ని సమస్యలను ఆయన గమనించాడు. క్రైస్తవ సంఘంలో సమస్యలు. ఏం సమస్య ఉంది అంటే, అంతకు మునుపు యూదా మతంలో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా మారారు. అయితే అంతకు మునుపు యూదా మతంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను వారికి తెలిసి కొంత, తెలియక కొంత, వారు క్రైస్తవ మతంలోనికి కూడా వాటిని తీసుకొని రావడము జరిగింది. తీసుకొని రావడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల ద్వారా వారికి ఒక హెచ్చరిక, వారికి ఒక సందేశం పంపిస్తున్నాడు. అప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటే, ఆ క్రైస్తవ సంఘములో కొంతమంది ధర్మశాస్త్రము అన్నటువంటి విషయమై తిరిగి దాని యొక్క ప్రాముఖ్యతను, దాన్ని మనము పాటించాలని, దానిలో దేవుని శక్తి ఉందని కొంతమంది దాన్ని అనుసరిస్తున్నారు, దాని గురించి సంభాషిస్తున్నారు. అప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడినటువంటి మాటలు అనేకములున్నాయి. మరి ముఖ్యంగా 3వ అధ్యాయములో అద్భుతముగా, అంటే అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. ఈ విధముగా ఒక విషయాన్ని కేవలము ఒక గుంపుకు మాత్రమే కాదు, ఆ గుంపుకు చెప్పిన తర్వాత తరతరములు భూమి ఉన్నంత వరకు, ప్రజలు ఉన్నంత వరకు, క్రైస్తవులు ఉన్నంత వరకు ఈ మాటలు వారికి అర్థము కావాలి అన్న తాత్పర్యము కలిగి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి విషయాలు. మానవులు రాస్తే అది ఒక తరమునకే పరిమితం అయి ఉంటాయి.
లేదా ఇంకా 2, 3 తరాలనుకోండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా వ్రాయించినటువంటి మాటలు నిత్యము అనగా భూమి ఉన్నంత వరకు, క్రైస్తవులు ఉన్నంత వరకు, సంఘం ఉన్నంత వరకు అవి సరిపోయినటువంటివి. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి పద్ధతిని మనము ఆ పద్ధతులన్నీ కూడా మనము ఒక సమయంలోనే చెప్పలేకపోవచ్చు. కానీ ఇక్కడ 3వ అధ్యాయంలో 2 కొరింథీ 3వ అధ్యాయంలో ఒక అలంకారాలు, ఉపమానాలు, ఆ! కొన్ని ఆజ్ఞలు రూపంలో ఆ యొక్క సందేశము రాయబడింది. ఇక్కడ మనం ఒక వచనం చదువుకున్నాము. 15వ వచనంలో 2 కొరింథీ 3:15వ వచనంలో వారి హృదయము సారీ దాన్ని నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది. గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడు. ముసుగు. మనకు తెలిసినటువంటి ముసుగు, క్రైస్తవులకు తెలిసినటువంటి ముసుగేందంటే తల మీద ముసుగు వేసుకోవడం. ఇంకా లోకంలో అనేకమంది వారి మొఖానికి కూడా ముసుగు వేసుకుంటారు. అది మనం చూసినటువంటిది, మనకు తెలిసినటువంటిది. అయితే 3వ అధ్యాయంలో ఉన్నటువంటి ముసుగు అది భౌతికమైనటువంటి ముసుగున్నది. ఆత్మ సంబంధమైనటువంటి ముసుగు కూడా 3వ అధ్యాయంలో చెప్పబడింది. భౌతికమైనటువంటి ముసుగు గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో ఒక సందర్భములో మోషే గారికి దేవుడు ప్రత్యక్షమై సీనాయి కొండ మీద ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు తన ముఖము మీద ఆ మహిమ ఉన్నది. మోషే గారి ముఖము మీద మహిమను ప్రజలు చూడలేకపోయారు, తట్టుకోలేకపోయారు. అంత ప్రభావము, అంత వెలుగు. అప్పుడు వారు భయపడినందుకు ఆయన ముసుగు వేసుకొనవలసి వచ్చినది. అది దేవుని మహిమనే. అది దేవుని మహిమనే. కానీ ఆయన పై వచనంలో మనము ఆ విషయాలను మనము గమనిస్తామండి. చదువుదాము కొన్ని వచనాలు. ఇదే 2 కొరింథీ 3వ అధ్యాయములో 7వ వచనంలో మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై యుండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. 2 విషయాలు పౌలు గారు తన మనసులో, అంటే పరిశుద్ధాత్మ ద్వారా 2 విషయాలు. ఒక విషయం ఏమిటంటే పరిచారకుల విషయము. రెండో విషయము విశ్వాసుల విషయము. పరిచారకుల విషయమైతే పాత నిబంధనలో పరిచారకుడైన మోషే గారు ముసుగు వేసుకొని వలసి వచ్చినది. ఆ ముసుగు వేసుకొని పరిచర్య చేశారు. ఇప్పుడున్నటువంటి పరిచారకులు ముసుగు లేకయే, ఆ పదం కూడా మనము కింద చూస్తామన్నమాట. చూడు 12వ వచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుడున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాటలాడుచున్నాము. బహుధైర్యముగా అన్న మాటలో ఉన్న అర్థం ఏంటంటే బాహటముగా, ప్రత్యక్షముగా, అందరికీ కనిపించే విధముగా. ముసుగు అంటే తర్వాత ఇంకొక అర్థం ఉన్నది.
ముసుగు అంటే పాత నిబంధన 14 వచ్చింది. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టి వేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఇప్పుడు ముసుగు మోషే మీద నుండి విశ్వాసుల మీదకి మళ్ళింది. మోషే ముఖమును కప్పుకొనుట, మోషే ముఖానికి ముసుగు వేసుకొనుట దేనికి సంబంధించినటువంటిది అంటే మహిమకు సంబంధించినటువంటిది. ఇప్పుడు విశ్వాసుల మీద ముసుగుంది. ఏం ముసుగుంది? ఈ మాటలు వింటున్నప్పుడు క్రైస్తవ సంఘములో 2 రకాల గుంపులు. సేవకుల గుంపు, విశ్వాసుల గుంపు. సేవకుల గుంపు, విశ్వాసుల గుంపు. ఇప్పుడు విశ్వాసుల గుంపు గురించి మాట్లాడుతూ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గుంపుకు వారి హృదయాలు కఠినములాయను. హృదయము కఠినములాయను. మెల్లగా మనం ఆలోచించేద్దాం. దాని ఎఫెక్ట్, దాని ప్రభావం ఎట్లుందంటే, హృదయం కఠినమవుతే ఏమవుతుందంటే, పాత నిబంధన చదువునప్పుడు ముసుగు వారి హృదయముల మీద వేయబడినది గనక పాత నిబంధన చదువునప్పుడు క్రీస్తునందు అది కొట్టి వేయబడనన్న విషయము వారికి తెలియదు కాబట్టి అది ఇంకా ఉంది. మనము పాత నిబంధన పాటించాలి. ఇది సమస్య. అప్పుడున్నటువంటి విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే, పాత నిబంధనకు సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా భౌతిక సంబంధమైనటువంటివి, కనిపించేటటువంటివి, అవి అక్కడికక్కడే నిర్ణయము చేయబడేటటువంటివి, ప్రత్యక్షంగా బుద్ధిపూర్వకంగా మనం అవన్నీ కూడా పరిశీలించదగినటువంటివి గనుక వాటి యందు మనస్సు ఆకర్షణ ఎక్కువైతుంది. అది క్రీస్తునందు కొట్టివేయబడనన్న విషయం వారికి తెలియదు. ఎందుకు తెలియదు? మనకు కళ్ళ మీద ఎవరైనా ముసుగేసిండ్రు అనుకోండి, నీ ముందు ఏముంది చెప్పనంటే ఏం తెలుస్తలేదంట. ఏం కనపడడం లేదు, మాకేం అర్థం కావడం లేదు కళ్ళ మీద ముసుగేసుకుంటే. ఇక్కడ హృదయాల మీద ముసుగు వేయబడింది. కన్ను కంటే ఇంకా లోతైనటువంటి విషయము. యాక్చువల్‌గా కన్ను ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ లుకింగ్ అట్ సంథింగ్, బట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ ద హార్ట్, రైట్? ఏదన్నా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలనుకుంటే కన్నులు కాదు ఇక్కడ పనిచేసేది, హృదయము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి ఎంత దూరం వెళ్ళాడంటే హృదయాల మీద ముసుగు వేయబడింది. దానికి కారణము వారు హృదయాలు కఠినము. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఏవైనా కానీ మాకు కావాలి, అవి మాకు కావాలి, అది మాకు భక్తి కావాలి, అది దేవుడిచ్చినటువంటిది అని వారు పోరాడుతున్నారు. కానీ ఇది ఇట్లా చేయుట ద్వారా పాత నిబంధన చదివినప్పుడు వారికి అర్థము కాదు. వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా అర్థం చేసుకొని దాన్ని కూడా పాటిస్తారు. సరే, ఇప్పుడు వారి విషయం చెప్పబడింది. మన విషయం ఏంటి? ఇప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సమస్య ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సమస్య అయితే అది ఒక్క సమస్య అని వాళ్ళకున్నది. ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు రకరకాలైనటువంటి సమస్యలు. ఏం సమస్యలు? అక్షరార్థమైన సమస్యలు. రాతి పలకలన్నా అక్షరము అన్న శిక్షావిధికి కారణమైన ధర్మశాస్త్రం అన్న ఒకటే.
బాల శిక్ష అన్న ఒకటే. అంటే ఇప్పుడు క్రైస్తవులకు తమ చుట్టూ రకరకాలైనటువంటి ధర్మశాస్త్రాలు కనబడుతున్నాయి, ఉన్నాయి. వాటి ద్వారా క్రైస్తవ సంఘము ఇన్ జనరల్గా ప్రభావితము చేయబడుతుంది. దానికి గుర్తులేంటి అంటే భౌతికమైనటువంటి వస్తువుల మీద, కట్టడాల మీద, సంప్రదాయాల మీద నమ్మిక. నేను దాన్ని సాధారణంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ సాధారణంగా కాదు కానీ వ్యక్తిగతంగా డూ ఐ ట్రస్ట్ in any artifact which is in the name of God? Do I trust anything that comes from the letter? అంటే అక్షరము ద్వారా వచ్చేటటువంటి దాని మీద నా నమ్మిక ఉందా? నా నమ్మిక ఉందా? చాలా సంవత్సరాల కిందట నేను టెక్స్ట్ బుక్ చదువుకునే దినంలో టెక్స్ట్ బుక్ చదివాను, నా దగ్గర ఉండేది. అయితే నేను ఆ చదువు అయిన తర్వాత నా స్టూడెంట్స్కి ఇచ్చాను ఆ బుక్స్. ఎప్పుడైతే నా స్టూడెంట్కి ఇచ్చానో తర్వాత నేను మా స్టూడెంట్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ బుక్ మీద వాళ్ళు ఒక సింబల్ వేసుకున్నారు, స్వస్తిక్ అనేటువంటి సింబల్ వేసుకున్నారు. ఇప్పుడు అంటే నేను జస్ట్ దాని ఉదాహరణకి తీసుకుంటున్నాను. సింబల్ వేసుకోవడం అంటే మై ట్రస్ట్, ప్రజల యొక్క నమ్మిక ఎక్కడుందంటే గుర్తుల మీద, వస్తువుల మీద. చూడండి, ఒక్కొక్కసారి కొంతమంది కార్లు కొనుక్కుంటారు, బండ్లు కొనుక్కుంటారు. అయితే ప్రార్థన చేయించుకొని వస్తారు. వచ్చినప్పుడు చూడండి, మనకు తెలియనటువంటి ధర్మశాస్త్రము ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ బండ్లు కొనుక్కున్నప్పుడు పాస్టర్ గారు, నేను కూడా వచ్చినప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తి అంటాడు, సరే ఇంజన్ మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. అదొకట. ఇంకొక సందర్భం, నేను ప్రార్థన చేస్తున్నా, వెంటనే సార్ ఇది ఆయిల్ తీసుకొచ్చిన ఆయిల్ని ఆ కారు మీద పోసి దాని మీద శిలువ గుర్తు వేయండి. చూడండి, మనకు తెలియకుండానే ఒకవైపు ఏమో కృతజ్ఞత, దేవుని యొక్క కాపుదల, దేవునికి అన్నిటికంటే మించినటువంటి ప్రభా ఈ కారు ఓనర్ కానీ ఆ కుటుంబానికి సంపూర్ణ రక్షణ, ఈ కారు ద్వారా నీవు మహిమ పొందాలి, నీ సేవలో వాడబడాలి, ఇది ప్రార్థన జరుగుతుంది ఒకవైపు. మరొక వైపు ధర్మశాస్త్రము కూడా నిలబడింది. రెండు పక్కన నిలబడ్డాయి, రెండు కలిసిపోయినాయి. ఇది పాయింట్. సరే, ప్రార్థన బాగానే ఉంది కదా, మళ్ళీ ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటివి, అక్షరార్థ సంబంధమైనటువంటివి మనలో ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. ఇది మీకు వింటున్నటువంటి మీరు చేస్తున్నటువంటి విషయం కాదు నేను చెప్పడము, నాకున్నటువంటి కొంత అనుభవంలో జరిగిన విషయాలు నేను చెప్తున్నాను. హాల్ టికెట్ల కొరకు ప్రార్థన చేయండి, ధర్మశాస్త్రం అండి. హాల్ టికెట్ల కొరకు ప్రార్థన చేయటం, హాల్ టికెట్లు పట్టుకొని, సార్ ఇది హాల్ టికెట్, ఇది పట్టుకొని ప్రార్థన చేయండి. చూడండి, అసలు దాంట్లో ఏమన్నా మనకు తప్పు చేసినట్టు అనిపడుతుందా? అదేమన్నా దొంగతనమా, మర్డరా, వ్యభిచారమా, మోసమా, అబద్ధమా? ఏది కాదు. ఇట్లు చేయుట ద్వారా మన హృదయాలకు ముసుగు వేయబడుతుంది. ముసుగు వేస్తే ఏం నష్టం సార్? మన హృదయాలకు ముసుగు వేయబడితే ఏం నష్టము? ఇక్కడ చెప్పబడినటువంటి మాట 16వ వచనంలో,
వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ముసుగు లేదు అంటే ప్రభు వైపుకు మన హృదయాలు తిరిగాయి. ముసుగు ఉంది అంటే ప్రభు వైపుకు మన హృదయం తిప్పబడలేదు. అంటే మనం ప్రభువును హృదయంలోనికి చేర్చుకొనలేదు. ఎంత డేంజర్! వినడానికి ఎంత అది షాకింగ్ that you have not accepted Jesus Christ truly. You have not accepted Christ into your heart. We must have accepted religion. We must have accepted the religious sacraments or rituals. We must have accepted the church, so-called churches. కానీ అక్కడ ముసుగులున్నాయి. వారి గురించి ఎందుకు? నా గురించి నేను మాట్లాడతాను. నా గురించి నేను మాట్లాడతాను. చూడండి ఎన్ని రకరకాలైనటువంటి ముసుగులు. ఇప్పుడు ముసుగుల గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు వారి హృదయాల మీద ముసుగు. ఆ ముసుగు ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు. ఇవి క్రీస్తు నందు కొట్టివేయబడ్డాయి. ఏదైనా కానీ అది పాత నిబంధనలో ఒక భౌతిక సంబంధమైనటువంటి పండగ గాని, వస్తువు గాని, స్థలాలు గాని ఇవి మన ముందుకు వచ్చి ఇది చెయ్యండి, ఇది బైబిల్లో ఉంది కదా అని వస్తున్నాయి అంటే క్రీస్తును మన నుండి దూరం చేయడానికే అవి వస్తాయి. మన మనస్సును ఆత్మదేవుడైన క్రీస్తు నందు కాక భౌతికమైనటువంటి విషయాల వైపు త్రిప్పే ప్రయత్నమే అక్షర సంబంధమైన, ధర్మశాస్త్ర సంబంధమైన, రాళ్ళ మీద చెక్కబడినటువంటి పరిచర్య. రాళ్ళ మీద చెక్కబడినటువంటి పరిచర్య. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి? ఎప్పుడు వారి హృదయము ప్రభు వైపుకు త్రిప్పబడును, ముసుగు తీసివేయబడును. హల్లెలూయా. అన్ని ముసుగులు పోతాయి. ఒకటే ఒక ఆయుధము, నీ హృదయము ప్రభు వైపున తిప్పు. అది ఎట్లా తిప్పాలి సార్? ప్రభు వైపునకు ఎట్లా తిప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏది లేకుండా ఉచితముగా మనము కళ్ళు మూసుకొని మనం వైపుకు త్రిప్పబడి యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, ఆయన ఆత్మ దేవుడై ఉన్నాడు, ఆయన నా హృదయంలో ఉండాలి, ఆయన నన్ను ఏలాలి, ఆయన నాకు రాజుగా ఉండాలి, ఆయన నాకు ప్రభువుగా ఉండాలి, ఆయన నాకు ప్రభువుగా ఉండాలి అని వాటి యందు మన ధ్యానము ఎప్పుడైతే పెరుగుతుందో క్రీస్తు మన హృదయంలోనికి వస్తాడు. క్రీస్తు మన హృదయంలోనికి వస్తే ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఈ నూనెను తీసుకోండి, ఈ నూనె మీ ఇంటి చుట్టూ జల్లండి అంటే వెర్రితనంగా కనపడుతుంది. ఒక క్రైస్తవురాలంటది నాతోటి, తెలియదండి, నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్, దే డు నాట్ నో ఇట్. ఎవరు చెప్పలేదు. ఏం చెప్తున్నారు? చర్చిని ప్రకటిస్తున్నారు, నాట్ ద క్రైస్ట్. దిస్ ఈస్ ద వెరీ డేంజరస్ టీచింగ్స్. చర్చిని ఎవరైనా కనుక చర్చికి రండి అంటుంటాం. ఇవి చర్చికి రారు సార్, చర్చికి పోండి అంటుంటాం. అయ్యా చర్చికి రండి, చర్చి. స్టాప్ ఆస్కింగ్ దెమ్ దాట్. ఫస్ట్ ఆస్క్ దెమ్ టు కమ్ టు క్రైస్ట్. హల్లెలూయా. ఫస్ట్ వారికి క్రీస్తు కావాలి. ఫస్ట్ వారికి క్రీస్తు. ఆమె అంటది, పాస్టర్ గారు మా ఇంట్లో ఏమి సరిగా లేదు, అంత డిస్టర్బెన్స్గా ఉంది, పెండ్లైంది, కుమారునికి పెండ్లైంది, అంత గొడవలు ఉన్నాయి, మీరు
ఒక్క రోజు రండి పాస్టర్ గారు, ఒక్క రోజు రండి, ప్రార్థన చేయండి. నేను నూనె తీసి పెట్టాను, ప్రతి రూమ్ లో నూనె చల్లండి, మా ఇంటి చుట్టూ నూనె చల్లండి. ఐ డోంట్ నో, ఇది ఇది ఆమెకు ఎట్లా కనపడుతుంది, నాకు ఎట్లా కనపడుతుంది ఈ విషయము? ఈజ్ దాట్ ట్రూ ఆర్ ఈజ్ దిస్ ట్రూ? ఆమె చెప్పేది సత్యమా, నేను అనుకునేది సత్యమా? హూ హ్యాస్ టు డిసైడ్ ఇట్? ఏం చేద్దాం? టుడేస్ మెసేజ్ ఈస్ నాట్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పటి నుండి మీరు అట్లా చేయకండి, నూనెను మీద మనసు పెట్టుకోకండి, ఇంకొకటి చేయకండి. నో, we cannot list out, the external so-called religious rituals which has become a law to them. ఎన్నని చెప్పాలండి? కనుక అవేమి మీరు పాటించకూడదు అనేటువంటి పాయింట్ కాదు. నువ్వు ఎప్పుడు పాటిస్తావు, నేను ఎప్పుడు పాటిస్తానంటే క్రీస్తు హృదయంలో ఉంటే అటువంటివన్నీ వెర్రితనంగా కనపడతాయి. వెరీ సింపుల్ ప్రిన్సిపల్. ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనేనా అది చేసింది? నేను చేశాను. నూనెతో సిలువల గుర్తులేయడము ఏమవుతుంది? ఏమవుతుంది? హూ ఈజ్ వర్కింగ్ బిహైండ్ ఇట్? ఎవరు పని చేస్తున్నారు ఇక్కడ? మెల్లగా మీరు పాపులు కాదు అన్నట్టుగానే క్రీస్తుకు దూరం చేసేది. ఇవన్నీ క్రీస్తునందు కొట్టివేయబడ్డాయి. ఎందుకంటే నూనెల ఖర్చు ఎందుకు? ఆ పిల్గ్రిమేజెస్ కి ఖర్చులు ఎందుకు అంత దూరం ప్రయాణాలు చేస్తారు? అక్కడ దైవం ఉన్నట్టు పోవచ్చు. ఫర్ సమ్ అదర్ పర్పస్ వీ కెన్ ట్రావెల్ ఎనీవేర్, బట్ నెవర్ ట్రావెల్ ఫర్ ద సేక్ ఆఫ్ డివోషన్. నెవర్ ట్రావెల్ ఫర్ ద సేక్ ఆఫ్ యాజ్ ఇఫ్ సమ్ డివైన్ ప్రజెన్స్ ఇస్ దేర్. ఇదిగో పలానా గుడిలో, పలానా చర్చిలో దేవుడు ఉంటాడు, దేవుని సన్నిధి ఉంటుంది, అక్కడికి పోతే ఇది అవుతుంది, అదే అవుతుంది, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తే ఇది అవుతుంది, అక్కడికి పోయి వెంట్రుకలిస్తే అదవుతుంది, అక్కడ పోయి కానుక ఇస్తే అదవుతుంది. ఇవన్నీ ధర్మశాస్త్రము. ఇది ధర్మశాస్త్రం. ఇది యూదుల ధర్మశాస్త్రం కాదు, మనం కొత్తగా అన్ని చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ అయి వచ్చేసినటువంటి ధర్మశాస్త్రాలు. కనుక ఒక్కటే సూత్రము, అవన్నీ ఆగిపోయే పరిష్కారం ఏంటంటే క్రీస్తును మన హృదయంలోనికి చేర్చుకున్నట్టు. నెవర్ ఈక్వేట్ క్రైస్ట్ విత్ ద చర్చ్. నో, క్రైస్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ సో కాల్డ్ చర్చ్. యాక్చువల్లీ చర్చ్ షుడ్ బి లైక్ క్రైస్ట్. కానీ పేరు పెట్టబడిన ప్రతి సంఘము కూడా క్రీస్తు అని చెప్పడానికి వెళ్ళలేదు. లెట్స్ ప్రే. Loving Father, Lord, we thank you for your word, Lord, as you are living God and speaking to us, Lord. Let these words come into life and transform our lives, so that, Lord, we can accept you and receive you into our hearts, so that, Lord, we can get rid of all so-called the rituals. Lord, bless this word and help us to walk in your footsteps throughout our life, in the rest of our life. We ask these things in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. Now may the grace of Jesus Christ and the eternal love of the Father and fellowship of Holy Spirit be with us now and forevermore. Amen. దేవుడు మనల్ని దీవించు.